పొమ్మనలేక పొగబెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆయన్ని బెజవాడ నుంచి తీసుకెళ్లి గుంటూరు పరిశీలకుడిగా ఉంచడం అంటే అసలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతిన మహేష్ని ట్రీట్ చేస్తుంది? ఒకప్పుడు బెజవాడకి అంతా తానే అన్నీ తానే అవి పనిచేసినటువంటి పోతిన మహేష్ జనసేన పార్టీలో ఈరోజు తన సొంత ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో పక్కన నగరానికి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నగరానికి అక్కడేదో పరిశీలకుడిగా వెళ్ళి అక్కడ కూడా సరైన గౌరవ మర్యాదలను పొందలేక, పార్టీలో ఉండలేక, బయటికి రాలేక, వేరే పార్టీలోకి వెళ్ళలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి పోతిన మహేష్ రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన అధినేతని పరుష పదజాలంతో వ్యక్తిగతంగా దూషించకుండా ఉన్నట్లయితే మళ్ళీ పోతున్న వెంకట మహేష్ గారికి జనసేన పార్టీలోకి ఖచ్చితంగా ఆయనకి ఆహ్వానం ఉండేది, అవకాశం ఉండేది, ద్వారాలు తెరిచి ఉండేవి. పూర్తిగా తన అవకాశాన్ని కూడా కోల్పోయినటువంటి వ్యక్తి పోతిన వెంకట మహేష్. జనసేన పార్టీలోనే ఉన్నట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ, మొట్టమొదటి ఎమ్మెల్సీ పోతిన వెంకట మహేష్కి జనసేన పార్టీ తరపు నుంచి ఆ పార్టీ అధిష్టానం కట్టబెట్టేటువంటి పరిస్థితి ఉండేది. చివరికి కష్టపడినటువంటి పార్టీని వదిలేసుకొని, అవకాశాలను వదిలేసుకొని, తనకు తాను ఎక్కువగా ఊహించుకొని పార్టీ మారి తప్పు చేసినటువంటి పోతిన వెంకట మహేష్ గారి యొక్క రాజకీయ జీవిత గాథ మరి ఏ యువ రాజకీయ నాయకుడికి రాకుండా ఉండాలి అంటే రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి,